అనారోగ్యంతో ఉన్న పిల్లలకు ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకమైన విషయం. ఇచ్చే ప్రతి చుక్కా లెక్కే. దాన్ని సరిగా ఇవ్వడం ఒక సైన్స్ అయితే అది ఒక ఆర్ట్ కూడా. ఈరోజు మనం ఆ క్లిష్టమైన అంశం గురించి వివరంగా మాట్లాడుకుందాం. మనం మాట్లాడుకునే ఈ విషయమంతా ఎక్కడ్నుంచో గాల్లోంచొచ్చింది కాదు. దీనికి చాలా ప్రామాణికమైన ఆధారాలున్నాయి. ఇలస్ట్రేటెడ్ టెక్స్ట్ బుక్ ఆఫ్ పీడియాట్రిక్స్, WHO పాకెట్ బుక్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత గ్రంథాల నుంచి తీసుకున్న సమాచారమిది. అంటే మనం చెప్పుకునేది వైద్యపరంగా ధృవీకరించబడిన సమాచారమని అర్థం. సరే, ఈరోజు మనమేం చూడబోతున్నాం? ఒక 6 ముఖ్యమైన స్టెప్స్లో వెళ్దాం. ముందుగా అసలు పిల్లలు పెద్దవాళ్లకంటే ఎందుకు భిన్నంగా ఉంటారో చూద్దాం. తర్వాత లెక్కలోకి వెళ్ళి రోజువారీ ఫ్లూయిడ్స్ను ఎలా లెక్కించాలో నేర్చుకుందాం. అక్కడి నుంచి షాక్, డీహైడ్రేషన్ లాంటి ఎమర్జెన్సీలను ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. ఆపై ట్రీట్మెంట్ను నిర్దిష్ట వ్యాధులకు ఎలా మార్చాలో తెలుసుకుని చివరగా పర్యవేక్షణ అనే అతి ముఖ్యమైన రక్షణ కవచం గురించి చర్చిద్దాం. సరే, మొదటి సెక్షన్తో మొదలు పెడదాం. అసలు పిల్లలు ఎందుకు భిన్నంగా ఉంటారు? పెద్దవాళ్ల కోసం తయారుచేసిన నియమాలను పిల్లల మీద ఎందుకు గుడ్డిగా ప్రయోగించకూడదో సమాధానం వాళ్ల శారీరక నిర్మాణంలోనే ఉంది. ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి, పిల్లల శరీరం వాళ్ల బరువుతో పోలిస్తే ఒక పెద్ద రేడియేటర్ లాంటిది. అంటే ఎక్కువ వేడి, నీరు బయటకు పోతుంటాయి. దానికి తోడు వాళ్ల బాడీ ఇంజిన్ అంటే జీవక్రియ చాలా వేగంగా నడుస్తోంది. ఈ రెండూ కలిస్తే ఏమవుతుంది? జ్వరం వచ్చినా, విరేచనాలైనా పెద్దవాళ్లకంటే చాలా త్వరగా డీహైడ్రేట్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు మనం రెండో విభాగానికి వెళదాం. సురక్షితమైన ఫ్లూయిడ్ థెరపీకి పునాది ఏంటంటే ఒక బిడ్డకు సాధారణ పరిస్థితుల్లో రోజూ ఎంత ద్రవం అవసరమో ఖచ్చితంగా అంచనా వేయడం. దీన్నే మెయింటెనెన్స్ ఫ్లూయిడ్స్ అంటారు. ఇప్పుడు చూడండి, పీడియాట్రిక్ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్లో చాలా ఫేమస్ రూల్ ఒకటుంది. దీన్ని చాలామంది 4-2-1 రూల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది చాలా సింపుల్ ఇంకా ఎఫెక్టివ్. పిల్లల బరువు పెరిగే కొద్దీ వాళ్ల జీవక్రియ రేట్ ఎలా తగ్గుతుందో ఇది ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది. గంటకు ఎంత ఇవ్వాలో లెక్కించడం వల్ల ఆ ఐవి పంపులను సెట్ చేయడం చాలా సులభమవుతుంది. భద్రతకు ఇది చాలా ముఖ్యం. సరే, ఈ లెక్కను ఒక ఉదాహరణతో చూద్దాం. అనుకుందాం, ఒక పాపాయి 18 కిలోలుంది. మరి ఎలా లెక్కిస్తాం? రూల్ ప్రకారం మొదటి 10 కిలోలకు 10 గుణింతం 100 అంటే 1000 ml. కరెక్టే కదా? ఇప్పుడు మిగిలింది 8 కిలోలు. ఇది రెండో కేటగిరీలోకి వస్తుంది. కాబట్టి 8 గుణింతం 50 అంటే 400 ml. మరి మొత్తమెంత? 1000 + 400 1400 ml. చూసారా, ఈ ఫార్ములాతో ఎంత సులభంగా లెక్కించవచ్చో. ఇప్పుడు మనం హైరిస్కున్న అత్యవసర పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. షాక్ అనేది ఒక ప్రాణాంతకమైన పరిస్థితి. ఇక్కడ శరీర కణజాలాలకు తగినంత రక్తం అందదు. దీనికి వెంటనే స్పందించాలి. ఈ పరిస్థితిని ఊహించుకోండి. ఒక బిడ్డకు పల్స్ చాలా వేగంగా, బలహీనంగా ఉంది. వేల్ని నొక్కి వదిలితే ఆ రంగు తిరిగి రావడానికి 3 సెకండ్ల కంటే ఎక్కువ సమయం పట్టింది. ఇది షాక్కు స్పష్టమైన సంకేతం. ఇలాంటప్పుడు సరైన ఫ్లూయిడ్ చికిత్స ఏమిటి? ఇక్కడ సమాధానం 1 కాదు, 2. ఈ తేడా తెలుసుకోవడమే ప్రాణాలను కాపాడుతుంది. పోషకాహార లోపం లేని పిల్లలకు మనం వేగంగా 20 ml/kg బోలసిస్తాం. కానీ అదే పని తీవ్రమైన పోషకాహార లోపమున్న బిడ్డకు చేస్తే వాళ్ల బలహీనమైన గుండె ఆ ఆకస్మిక ద్రవభారాన్ని తట్టుకోలేక ఫెయిల్ కావచ్చు. అందుకే వారికి కేవలం 15 ml/kg, అది కూడా చాలా నెమ్మదిగా 1 గంటపాటు ఇవ్వాలి. ఇది చాలా చాలా కీలకమైన వ్యత్యాసం. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు చాలా స్పష్టంగా చెప్పాయి. తీవ్రమైన పోషకాహార లోపమున్న పిల్లలు అధిక మొత్తంలో నీరు మరియు ఉప్పును తట్టుకోలేకపోవచ్చు. ఓవర్ హైడ్రేషన్ను నివారించండి. ఈ హెచ్చరిక వాళ్ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తుంది. తర్వాతి విభాగానికి వెళ్దాం. పిల్లలలో అనారోగ్యానికి, మరణానికి ఒక ప్రధాన కారణం విరేచనాల వల్ల వచ్చే డీహైడ్రేషన్. దీన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక పక్కా నిర్మాణాత్మక విధానాన్ని రూపొందించింది. ఈ 3 ప్రణాళికలు డీహైడ్రేషన్ తీవ్రతపై ఆధారపడి ఉంటాయి. ప్లాన్ ఏ నివారణ కోసం ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్లాన్ బి క్లినిక్లో ఓరల్ రీహైడ్రేషన్ కోసం. ఇక ప్లాన్ సి అనేది తీవ్రమైన డీహైడ్రేషన్కు తక్షణ ఐవి చికిత్స. చూసారా, ఇది ఎంత తార్కికంగా ఉందో? పరిస్థితి తీవ్రత పెరిగే కొద్దీ మన జోక్యం కూడా పెరుగుతుంది. మళ్ళీ పోషకాహార లోపమున్న పిల్లలకు ప్రత్యేక నియమాలు. వాళ్లకు సాధారణ ఓఆర్ఎస్ ఇస్తే
అందులోని అధిక సోడియం వల్ల వాళ్ల శరీరంలో నీరు చేరి గుండెపై భారం పెరగవచ్చు. అందుకే రిసోమాల్ అనే ప్రత్యేక ద్రావణాన్ని వాడతారు. ఇందులో సోడియం తక్కువ, వాళ్లకు అత్యవసరమైన పొటాషియం ఎక్కువ. ఇది వాళ్ల సున్నితమైన శరీర సమతుల్యతను కాపాడటానికి రూపొందించబడింది. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న నియమాలు పునాదిలాంటివి. కాని కొన్నిసార్లు ప్రాణాలను కాపాడటానికి ఆ నియమాలను జాగ్రత్తగా మార్చాల్సి వస్తుంది. ప్రామాణిక విధానాన్ని అనుసరించడం కొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా ఉండొచ్చు. ఉదాహరణకు బ్యాక్టీరియల్ మెనింజైటిస్లో మెదడు వాపు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఫ్లూయిడ్స్ను సాధారణ అవసరంలో సగం నుంచి 30% పరిమితం చేస్తారు. ఈ ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ చాలా అవసరం. తీవ్రమైన డెంగ్యూలో రక్తనాళాల నుండి ప్లాస్మా లీక్ అవుతోంది. ఇక్కడ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ ఒక డాన్స్ లాంటిది. రోగి స్పందన, రక్త పరీక్షల ఆధారంగా ఫ్లూయిడ్స్ మోతాదును నిరంతరం సర్దుబాటు చేస్తూ ఉండాలి. తీవ్రమైన కాలిన గాయాలు శరీరం నుంచి ద్రవాలు వేగంగా ఆవిరిపోయేలా చేస్తాయి. ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే, లెక్కించిన మొత్తం ఫ్లూయిడ్స్లో సగాన్ని మొదటి 8 గంటల్లోనే అందించాలి. ఎందుకంటే ప్లాజ్మా నష్టం గాయం తర్వాత ప్రారంభ గంటల్లోనే అత్యధికంగా ఉంటుంది. అదేవిధంగా పెద్ద పొత్తికడుపు శస్త్రచికిత్సల తర్వాత పిల్లలకు సాధారణ నిర్వహణ కంటే 50% ఎక్కువ ఫ్లూయిడ్స్ అవసరం కావచ్చు. శస్త్రచికిత్స వల్ల కలిగే ఒత్తిడి, ద్రవాల నష్టాన్ని భర్తీ చేయడానికి ఇది అవసరం. చివరగా అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చాం: పర్యవేక్షణ. ఫార్ములాలు, ప్రణాళికలు కేవలం మార్గదర్శకాలు మాత్రమే. నిజమైన సంరక్షణ రోగిని నిరంతరం గమనించడంలోనే ఉంటుంది. అన్ని క్లిష్టమైన లెక్కలు, ఫార్ములాల మధ్య బిడ్డ ఫ్లూయిడ్ స్థితిని అంచనా వేయడానికి అత్యంత సులభమైన, నమ్మదగిన మార్గం ఒకటే: వాళ్ల మూత్ర విసర్జన. గంటకు ప్రతి కిలోకు 1 నుంచి 2 మిల్లీలీటర్లు. ఈ ఒక్క సంఖ్య మనకు చాలా చెబుతుంది. ఈ పాయింటును ఎప్పటికీ మరచిపోకూడదు. తక్కువ ఫ్లూయిడ్స్ ఎంత ప్రమాదకరమో, ఎక్కువ ఫ్లూయిడ్స్ కూడా అంతే ప్రమాదకరం. ఫ్లూయిడ్ ఓవర్లోడ్ యొక్క హెచ్చరిక సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం. కాలేయం పరిమాణం పెరగడం, గుండె శబ్దంలో మార్పు, ఊపిరితిత్తులలో నీరు చేరడం, కనురెప్పల వాపు ఇలాంటివి కనిపిస్తే వెంటనే ఐవీ ఫ్లూయిడ్స్ను ఆపాలి లేదా తగ్గించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఐవీ ఫ్లూయిడ్స్ను నిశితంగా పర్యవేక్షించే సౌకర్యం లేకపోతే దాన్ని అత్యంత అవసరమైన పరిస్థితులలో తప్ప ఉపయోగించకూడదు. భద్రత ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. కాబట్టి మనం ముగింపుకు వస్తున్నప్పుడు ఈ కీలకమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. పీడియాట్రిక్ సంరక్షణలో అతిపెద్ద ప్రమాదం ఏమిటి? చాలా తక్కువ ఫ్లూయిడ్ ఇవ్వడమా లేదా చాలా ఎక్కువ ఇవ్వడమా? సమాధానం నిజానికి 2. ఇది ఒక కత్తిమీద సాములాంటిది. సరైన సమతుల్యతను కనుగొనడమే పీడియాట్రిక్ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ యొక్క కళ మరియు శాస్త్రం.